అయితే స్వామీజీ ఏం చేస్తున్నాడు, దేహంలో కళ్ళ దగ్గర ఉంది, శిరస్సు దగ్గర నేను ఉంది, హృదయంలో ఉంది, లేదా షట్చక్రాల్లో ఉంది చెప్పట్ల. కానీ ఏంటి, ఉనికి అంటే ముందుట. భూమి ఎక్కడుంది, ఆకాశాలు. భూమి మీద ఎవరున్నారు, మనం ఉన్నాం. అని ఈ జగత్తు, ఈ సృష్టిలో మనతో పాటు సమస్త జీవరాశి మనకి నింగి నేల మధ్య ఉన్నప్పుడు మనం కళ్ళు మూసుకుని తెచ్చిన ఆకాశం ఉందిగా, ఆకాశాలు వండుకుంటూ మన అణువులతో ఉంటే ప్రయాణం చేస్తున్నాం, గమ్యం చేద్దాం. అసలు ఆకాశం నుండి గమ్యం ఎక్కడికి వెళ్తావు, ఆకాశానికి ఆది మొదలు మధ్య లేదు. అప్పుడు నీ గమ్యం ఎక్కడుంది? పోనీ ఆకాశానికి స్థిరత్వం ఉందా, వ్యాపకత్వం ఉంది. వ్యాపకత్వం ఉందని మాత్రం చేత దాన్ని మధ్యభాగం గుర్తిస్తావా, మొదలు గుర్తిస్తావు, తుది గుర్తిస్తావు, కుదరదు. ఇక్కడ పరిపూర్ణ ఆకాశంగా పూర్వాలు భావించారు. ఇప్పుడు కూడా పరిపూర్ణ ఆకాశం నందు పదార్థంతో కూడి ఆ పదార్థం యొక్క రసాయనిక సంయోగాల వల్ల మెల్లగా జీవ పదార్థంతో కూడి మానవ ఆకారం కాకుండా సమస్త ప్రాణికోటి ఆకారం కూడా ఉన్నదని మాత్రమే నువ్వు గ్రహిస్తే చాలు.